ఎవ్రీవన్ వెల్కమ్ టు సైల్స్ వరల్డ్. నిన్నైతే మా చెల్లెల బాబుకి మేము ఉయ్యాల్లో వేసాం. బుడ్డోడికి మంచి పేరు అయితే పెట్టేసాం. ఇక్కడ నా ముందే బుడ్బుడు అడుగులు వేసుకుని 2 జడలు వేసుకున్న నా చెల్లి ఇప్పుడు 2 పిల్లలకి తల్లా అని నాకే ఆశ్చర్యం వేస్తుంది. లైఫ్ అనేది అంత ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. లైఫ్ ఏమీ లేదబ్బా, చాలా ఫాస్ట్గా అయిపోద్ది. 25 ఇయర్స్ వరకు ఎంత బాగుంటుందో, నచ్చినట్టు ఉంటుంది కదా జీవితం. మనకు నచ్చిన ఫ్రెండ్స్ నచ్చినట్టు బాగా ఎంజాయ్ చేస్తాం. ఈ 25 to 30 మధ్యలో పీరియడ్ ఉంటుంది చూడండి, ఎలా అయిపోయిందో కూడా మనకే తెలియదు. టెన్షన్స్, వాళ్ళు సెటిల్ అయిపోయారు, నేను ఇంకా సెటిల్ అవ్వలేదు, జాబ్ రాలేదు, బాబోయ్ పిల్లల్ని ఎలా పెంచాలి, ఫ్యామిలీ బర్డెన్స్, వీటితోనే అయిపోద్ది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే 5 ఇయర్స్ అయిపోయాయా అని మనకి తెలియకుండానే అయిపోయే పీరియడ్ ఏదైనా ఉంది అంటే 25 to 30. మీకు కూడా ఇలానే అనిపించుంటుంది కదా, మ్యాక్సిమం అందరికీ అనిపిస్తుంది. పుట్టుకతో మనం గోల్డెన్ స్పూన్ కాదు కాబట్టి మన సరౌండింగ్స్, మన రిలేటివ్స్, మనం పెరిగిన వాతావరణం బట్టి కొంచెం లైఫ్ అనేది అటు ఇటు అవ్వచ్చు, కానీ మ్యాక్సిమం అందరి జీవితం ఒకటే. చెప్పొచ్చేది ఏమిటంటే, భగవంతుడు ఇవ్వాల్సింది ఇస్తాడు మనకి, తీసుకోవాల్సింది తీసుకుంటాడు. మన శక్తి మేరకు, మనకి ఎన్నాళ్ళ శక్తి ఉందో మన తెలివితేటల మేరకు మనం కష్టపడాలి, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి మన తెలివిని. అదే మన ఆలోచన విధానం ఎలా ఉంటే మన లైఫ్ స్టైల్ కూడా అలానే ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.